హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య మన సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పులు ఇస్తుందని చెప్పేసి మన వాళ్ళు చాలామంది దాన్ని ఒక విధంగా కీర్తిస్తున్నారు. దే ఆర్ ప్రైజింగ్ ది సుప్రీంకోర్ట్ ఫర్ గివింగ్ మోస్ట్ వాల్యుబుల్ జడ్జిమెంట్స్. ఏమి ఇచ్చారు ఈ మధ్యనే మనం విని ఉన్నాము. అంతకుముందు గవర్నర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయిన ఫైల్స్ అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అడగడానికి ఎవరికి హక్కు లేదు, అడగడానికి ఎవరు సాహసం చేయరు కూడా. మనకు తమిళనాడు గవర్నరు ఆయన మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన బీజేపీ మెప్పు కోసము ఆయన పరిధి దాటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని కూడా చాలామంది చెప్తున్నారు. ఆయన 10 బిల్లులు అత్యంత ముఖ్యమైన చెప్పేసి ప్రభుత్వం పంపిస్తే దాన్ని ఆయన చాలా కాలం పెట్టుకొని ఆయన పాస్ చేయకుండా ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సో సుప్రీంకోర్టు దాని మీద విచారించిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, గవర్నర్ గారు ఆయన ఇష్టం వచ్చినంత కాలం పెట్టుకోవడానికి లేదు. సో అక్కడ మనం ఒక రీజనబుల్ టైంలో ఆయన డిస్పోజ్ చేయాలనేది దట్ ఈస్ ద అండర్స్టూడ్, దట్ ఈస్ ద ఎసెన్స్ అండ్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంతేగాని మీరు సంవత్సరాలు పెట్టుకుంటా అంటే కుదరదు. సో ఆయన 3 నెలల్లో ఆయన తీర్పు చెప్పకపోతే ఆ బిల్లులు ఏమైతే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు ఆటోమేటిక్గా అది చట్టం అవుతుంది గవర్నర్ సంతకం లేకుండా కూడా అని గొప్ప తీర్పు చెప్పారు. సో అలాగే రాష్ట్రపతికి కూడా ఆయనకు కూడా మన ఒక లిమిట్ లేదని అనుకోవడానికి వీల్లేదు. ఆయన కూడా 3 నెలల్లో ఆయన పరిధిలోకి వచ్చి పరిశీలనకు వచ్చిన ఫైల్ను డిస్పోజ్ చేయాలని, ఇది మంచి విషయం. ఇలాగా చాలా డిపార్ట్మెంట్లు చాలా కేసులు, ఎస్పెషల్లీ ఈ డిసిప్లినరీ కేసెస్, వాళ్ళు మనకు ఛార్జ్షీట్ ఇస్తారు. దాని తర్వాత అవంతా మనకి ఏమనుంది, రూల్స్ ఏం చెప్తాయి, ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 7 సంవత్సరాలు కూడా చేస్తున్నారు. సో చివరిగా అతను రిటైర్ అయ్యేప్పటికీ రిటైర్మెంట్ ముందు దానికి ఒక తీర్పు ఇచ్చేసి అతనికి ఆ పెన్షన్ రాకుండా, అతనికి రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ రాకుండా ఈ మధ్యకాలము చాలామంది ఈ కుట్రపూరితంగా క్రికెట్ మెంటాలిటీతో కొంతమంది అధికారులు చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇలాంటిది వర్తింప చేయాలనేది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి. సరే, ఇక మూడోది ఈ మధ్య మళ్ళీ లేటెస్ట్గా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఈ ఉర్దూ భాషకు ముస్లింలకు లింక్ పెట్టమాకండి. సో క్రిస్టియన్ భాష ఇది మన ఇంగ్లీషు వాళ్ళకు పెట్టినట్టుగా ఈ ఉర్దూ భాషకు మన ముస్లింలకు లింకు లేదు. ఈ ఇంగ్లీష్ భాష అనేది మనకు ఇంగ్లీష్ పీపుల్ బయట నుంచి వచ్చిన బ్రిటిషర్స్ వాళ్ళ మాతృభాష వాళ్ళు వాడుతున్నారు, దట్ ఇస్ ఓకే. అది ఎవరి మాతృభాష కాదు మన ఇండియాలో. కానీ ఈ ఉర్దూ అనేది చాలా కాలం నుంచి ఈ దేశంలో ఉన్న భాష. అందువల్ల దాన్ని ముస్లింలకు ఆపాదించి ఉర్దూ కూడా ముస్లింల భాష అని దానికి అలాగా సెగ్రిగేట్ చేసి చూపడం అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు తీర్మానం చెప్పింది. ఇది చాలా మంచి తీర్మానం. సో ఇలాగా ముందు మంచి జడ్జిమెంట్స్ రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.